నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం కరోనా కాలంలో సమ్మె సరికాదని హితవు టీచర్లకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఈటల కాషాయం గుటికి చేరటం లేదని స్పష్టం కడపలో నల్ల జెండాలతో కాంగ్రెస్ సీనియర్ నేత నిరసన బ్లాక్ డేకు మద్దతిచ్చిన తులసిరెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఆకస్మిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగటం సరికాదని అన్నారు. ఇలాంటి కీలక సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. జూనియర్ డాక్టర్ల ఆకస్మిక సమ్మె న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15% పెంచాలని ఆయన నిర్ణయించారు. అంతేకాదు కరోనా సేవల్లో ఉన్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే ఇవ్వాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ స్టైఫండ్ను తెలంగాణ జూడాలకు ఇస్తామని తెలిపారు. కరోనా సమయంలో సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరికాదని అన్నారు. కానీ జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వ జూడాలతో చర్చలు జరిపింది. టీఎస్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డితో జూడాలు సమావేశమయ్యారు. అయితే చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూడాలు చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా లిఖితపూర్వక హామీ లభిస్తేనే తాము విధుల్లో చేరతామని జూడాలు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి 10వ తరగతి పరీక్షలు మొదలు కావడానికి ముందే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన ఉపాధ్యాయుడు వై ఉమాశంకర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనిని న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఉపాధ్యాయులు ప్రతిరోజు వందల మంది విద్యార్థులతో మాట్లాడుతుంటారని, అందువల్ల అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
ఇక్కడ ఇంగ్లీష్లో అయిపోయినాయి చేయడం జనానికి. ఇక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కాషాయ గుట్టికి చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బీజేపీలో చేరటం లేదని స్పష్టం చేశారు. స్వతంత్రంగానే ఉంటారని, ఎవరితోనూ కలవబోనని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజారాబాద్లో మళ్లీ పోటీ చేయాలనుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మద్దతు కూడగట్టేందుకే ఇతర పార్టీల నేతలను కలుస్తున్నట్లు వెల్లడించారు ఈటెల రాజేందర్. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని, ఊహాగానాలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. అందులో ఉన్న యొక్క నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్స్, అంగన్వాడీ టీచర్స్, కస్తూరిబా టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, సర్వశిక్ష అభియాన్ టీచర్స్, నిరుద్యోగులు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, అనేక వృత్తి నిపుణులు, ఇంజనీర్స్ అందరికీ నేను పేరు పేరున నా యొక్క సవినయమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆలోచించండి మేధావులారా, ఎల్లుండి జరగబోయే ఎన్నికలలో ఈ రాష్ట్రం ఎటువైపోతున్నది, ఈ ప్రభుత్వం ఎక్కడుంటున్నది? ఈ ప్రభుత్వం కేవలం ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు చక్కర్లు కొడుతున్నది. ఈ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు చక్కర్లు కొట్టే ప్రభుత్వం ప్రజల్లోకి రావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. మేధావులారా, ఈ ఎన్నికలలో మిగతా పార్టీల గురించి మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ కానీ, ఇండిపెండెంట్లు కానీ, తెలుగుదేశం కానీ గెలిపిస్తే వాళ్ళందరూ వైటీఆర్ఎస్లే చేరిళ్ళు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు చిన్నారుల భవిష్యత్తు భరోసానిస్తున్నాయి. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయే చిన్నారులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వారికి 10 లక్షల రూపాయలను సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేని చిన్నారులకు జిల్లా అధికారుల ద్వారా 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ చిన్నారికి కలెక్టర్ మురళీధర్ ప్రభుత్వ సాయాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని 3 లబ్ధిదారులకు కలెక్టర్ డిపాజిట్ ప్రొసీడింగ్స్ పత్రాలను అందించారు.
అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఉండి వాళ్ళు ఒకవేళ కోవిడ్ వల్ల చనిపోయినా సరే వస్తుంది. సో సింగిల్ పేరెంట్ ఉన్నా సరే ఉండేటట్టయితే వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేద్దామని ఆలోచిస్తాం. అవన్నీ మనము ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు నువ్వు? అర్థం పెట్టి హాస్టల్కి ఏమైనా వెళ్తావా లేకపోతే ఇంట్లోనే ఉండి చదువుకుంటావా? ఇంట్లోనే ఉంది. సో బెటర్ అమ్మా, మనము వాళ్ళకు అమ్మఒడికి ప్రోగ్రామ్ బాబు ఇప్పుడు మీరే చూసుకోవాలి పాపను. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఈ అమ్మాయి పేరు పైన వేసింది, మీకు నెల నెల ఇంట్రెస్ట్ వస్తుంది. అది అకౌంట్ కూడా ఈ అమ్మాయి పేరు పైన పెడతాము, గార్డియన్ లాగా మీరు ఉంటారు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత తను విత్డ్రా చేసుకోవచ్చు. మేము బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి అకౌంట్ ఓపెన్ చేయించి నార్మల్ గా వచ్చే ఇంట్రెస్ట్ కంటే కూడా 2% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చే విధంగానే ప్రయత్నం చేసి ఇస్తాము. ఈరోజు మీకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పాపను జాగ్రత్తగా డాక్టర్ని చేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో గార్డియన్ గా డిపార్ట్మెంట్ ఉంటారు. మీకు నెల నెల ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ ఇదంతా కూడా నామినీగా మీరు ఉంటారు. మీకు ఇదేది అమ్మఒడి కార్యక్రమం కూడా వచ్చే విధంగా చూస్తాము. ఆ వచ్చిన డబ్బంతా కూడా పాప పైన స్పెండ్ చేయాలి. మీరు మిగతా కేసెస్ కూడా ఏవైతే ఉన్నాయి, నేను మీడియా ద్వారా కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు వస్తాయో అవన్నీ ఇక కడపలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్న తరుణంలో తులసిరెడ్డి పార్టీ నేతలతో కలిసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని, దీనిపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల 3 రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను తేవడం జరిగింది. ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ యొక్క సంయుక్త కిసాన్ మోర్చా గత 6 నెలలుగా పోరాటం చేస్తూ ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. 2020 నవంబర్ 26న ఈ పోరాటం ప్రారంభమైంది. సరిగ్గా ఈ రోజుకు 6 నెలలైంది. కనీసం ఇప్పటికైనా ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా బ్లాక్ డే కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా వేంపల్లిలో నేను, నా సహచర కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ నల్ల చట్టాలు తేనె పూసిన కత్తులు. ఈ నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకం, వినియోగదారులకు వ్యతిరేకం, ఆదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలం. ఈ 3 చట్టాల వల్ల రైతులకు కనీస ఆదాయ భద్రత ఉండదు, వినియోగదారులకు కనీస ఆహార భద్రత ఉండదు. ఈ 3 చట్టాలు అమలులోకి వస్తే మార్కెట్ కమిటీలు ఉండవు, మార్కెట్ యార్డ్స్ ఉండవు, మార్కెట్ సెస్ ఉండదు, ప్రొక్యూర్మెంట్ ఉండదు, ఎంఎస్పీ ఉండదు. రైతులు బడా పారిశ్రామికవేత్తల కబంధ హస్తాలలో కట్టు బానిసలుగా జీవించాల్సి వస్తుంది. తమ పొలాల్లోనే రైతు కూలీలుగా జీవించాల్సిన దుస్థితి వస్తుంది. ఇటువంటి నల్ల చట్టాలను మన రాష్ట్రానికి చెందినటువంటి 3 ప్రాంతీయ పార్టీలు, అటు వైకాపా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం అనేది
చాలా చాలా శోచనీయం, దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు ప్రతి పంటకు ఆ పంట ఉత్పత్తి మీద 1.5 రెట్లు ఎక్కువ వచ్చే విధంగా ఎంఎస్పీని నిర్ణయించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సమయంలో మన రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అనేక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం జరిగింది. ఇక కృష్ణా జిల్లా కంకిపాడులో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మండలంలో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ వ్యాక్సినేషన్ ప్రజలకు తరలివచ్చి టీకాను పొందుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్లో మీడియా ప్రతినిధులకు ఏసీపీ సారంగపాణి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలను ఏసీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేఏ పెద్దపల్లి జిల్లా శాఖ కార్యవర్గ సభ్యుడు రాజేశం, పలువురు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి మాట్లాడడంలో పొద్దున ఫోన్లో మాట్లాడడం తప్ప ఈ కృష్ణా అంటే ఈ పరిస్థితుల ఎంతో కొంత మీరు ఆలోచించి పాత్రికల స్థితిగతులను వాళ్ళ పరిస్థితులను ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి చేయడం అనేది చాలా అభినందనపడతారు. మీరు రావడం కూడా మాకు కలుసుకోవడం సందర్భంగా ఇది ఇచ్చే ఇది సంబంధాలు ఇచ్చే కొనసాగుతుంది. ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా పరంగా ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇక్కడ కూడా చాలా సార్లు తెలుగుగా ఉంటాడు, పత్రికలు ఒప్పించింది బస్ మీదనా ఉన్నారా इधर మహామారిని పారదోలేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే చర్యలో భాగంగా లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్లో మాతో పాటు ఎల్లవేళలా ముందుండే ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మీడియా మిత్రులు అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. దగ్గర నుంచి వచ్చే సమాచారం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ లాక్డౌన్ సమయంలో మీ ద్వారా ప్రజలకు మేము చేరవేసే సమాచారం కూడా చాలా ఉపయోగకరమైంది. ప్రజలంతా పెద్దపల్లి ప్రాంత ప్రజలు అన్ని ప్రాంతాల్లో కూడా 9:30 కల్లా వాళ్ళ కార్యకలాపాలని క్లోజ్ చేసుకొని 10 o'clock అంటే 10 o'clock ఎక్కడ చూసినా కూడా కర్ఫ్యూ ప్రాంతంగా కనిపిస్తుంది. నిజంగా అది ప్రజలను చాలా అభినందించదగ్గ విషయం. దానికి మీ ద్వారా మీ తోడ్పాటు చాలా ఎక్కువ ఉంది. సో ముందు కూడా మిగతా ప్రజలకు పోలీస్ సేవ చేసే సందర్భంగా మీ ద్వారా సహకారాన్ని కూడా తీసుకుంటాం. మన ప్రాంతంలో కొంత ఇండస్ట్రీ బెల్ట్ కూడా ఉంది. మైగ్రెంట్ లేబర్ చాలా సందర్భాలలో చూస్తున్నాం. వాళ్ళు సీజనల్గా వచ్చి ఒక సీజన్లో వచ్చి సీజన్లో వెళ్ళిపోతుంటారు.
వాళ్ళకు కూడా పోలీస్ శాఖ తరఫున ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర వచ్చి పనిచేసి వాళ్ళు వేజెస్ తీసుకున్నా కూడా వాళ్ళ పని మనకు చాలా అవసరం. వాళ్ళు లేకుండా కూడా చాలా పరిశ్రమలు గుర్తుపడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది ఎదురైనా కూడా మనం వాళ్ళను మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ తరఫున కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఒక దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. మధ్యాహ్నం టైంలో చాలామంది మైగ్రేట్ లేబర్ పనులు అయిపోయినాక వెళ్ళేవారు. పని లేక మన దగ్గర నుంచి ఎవరు వెళ్ళట్లేరు. అందరికీ పని ఉంది. సీజన్ అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళ కొరకు కూడా మన దగ్గర ఒకటి మనం హెల్ప్ డెస్క్ పెట్టి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో వాళ్ళకి కావాల్సిన విధంగా సహాయం చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా మీరు పోలీస్ని అప్రోచ్ కావచ్చు. మేము ఎల్లవెల్లలా పెద్దపల్లి పోలీస్ పబ్లిక్ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక జనగామ జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో సెకండ్ డోస్ టీకా కోసం జనాలు క్యూ కట్టారు. అయితే ఈ నేపథ్యంలో సెకండ్ డోస్ కోసం జనాలు రికమెండేషన్స్ పైరసీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వైద్య సిబ్బంది వాపోతున్నారు. టీకా కోసం ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వ్యాక్సినేషన్కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇక నిర్మల్ జిల్లా బైన్సాల్లో సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ కిరణ్ ప్రభాకర్ ఖారే హెచ్చరించారు. పట్టణంలో పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా లాక్డౌన్కు సహకరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ పెడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు క్రియేట్ చేసిన అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని सूचिंचाరు. नमस्कार सभी भैंसा के लोगों को सबसे पहले मैं शुक्रिया अदा करना चाहता हूँ कि लास्ट के 3 महीनों में उन्होंने एक रिस्पॉन्सिबल सिटीजन बन के एक भैंसा में शांति का माहौल बनाया. जब भी भैंसा में किसी भी तरह का दंगे फसाद होते हैं उसे सबसे इम्पोर्टेंट जो होता है वो रहता है सोशल मीडिया का मिसयूज. सभी लोगों को मैं गुजारिश करना चाहता हूँ कि सोशल मीडिया पे जैसे कि फेसबुक, इंस्टाग्राम, व्हाट्सएप, इस पे किसी भी तरह की गलत इंफॉर्मेशन, फेक न्यूज या साथ में जो भैंसा में शांति को खराब करने वाली चीजें हैं जैसे कि कम्युनल मैसेजेस हो उसको ना फैलाए. यदि कोई ऐसे तरह के मैसेज फैलाता है इंस्टाग्राम, सोशल मीडिया पे तो उस पर पुलिस की तरफ से एफआईआर रजिस्टर किया जाएगा और साथ में ही उस पर स्ट्रॉन्ग से स्ट्रॉन्ग एक्शन लेके उसको अरेस्ट किया जाएगा. जो भी व्हाट्सएप पे किसी भी तरह का यदि मैसेज भेजा जाता है तो ऐसे मैसेज भेजने वाले को और साथ में ही उस व्हाट्सएप के एडमिन को दोनों पे भी हम केस रजिस्टर करेंगे. उस व्हाट्सएप एडमिन की रिस्पॉन्सिबिलिटी है कि वो ऐसे कोई भी मैसेज आता है तो पुलिस को तुरंत बताए और साथ में ही उस व्हाट्सएप के ग्रुप की सेटिंग चेंज करके ओनली एडमिन कैन सेंड द मैसेज ये सेटिंग कंप्लीट करें. लेकिन इस पुलिस कार्रवाई से भी सबसे इम्पोर्टेंट रिस्पॉन्सिबिलिटी जिम्मेदारी है इस भैंसा के लोगों की जो यहाँ पे सालों से रह रहे हैं. हमें सभी को एक साथ आके उस 1% ट्रबल मॉन्गर को हमें रोकना है. जो भी लोग इस भैंसा के दुश्मन हैं, इस भैंसा के शांति के हमेशा दुश्मनी करते आ रहे उन लोगों से हमें मुकाबला करना है और इसके लिए आप पुलिस को कोऑपरेशन करें. यदि कोई भी ऐसी तरह की इंफॉर्मेशन भेजता है तो पुलिस को टाउन सीआई को इंफॉर्मेशन दें. आप डायल 100 पे कॉल कर सकते हो. ఇక రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలోని ఇండస్ట్రియల్ ప్రాంతాలలో సీఐ శ్రీధర్ భూపాల్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. అకారణంగా బయటకు వచ్చిన వాహనాలపై జరిమానా విధించారు. ఇండస్ట్రియల్ ప్రాంతం కావడంతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
మరుసటి రోజు 6 గంటల వరకు లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఈ లాక్డౌన్లో నిత్యావసర సరుకులు అయిపోయింది, ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన వస్తువులు అయిపోయింది, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు అనేది వాటికి ట్రాన్స్పోర్టేషన్స్ అనేది వాటికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. కొద్దిమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళకు ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్కి పోవడం అయ్యింది, మెడికల్ చెకప్ ఉంది, వాళ్ళని కూడా అలౌ చేస్తున్నాం. ప్రజలందరికీ మనది ఈ కోవిడ్ కేసులు అనేది తగ్గుముఖం పడుతుంది. ఇదే విధంగా అందరికీ స్టాపేజ్ చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున కొత్తూరు పోలీసు తరఫున అందరికీ 4-5 రోజుల మనం తీసుకొని పోవడం అంటే చాలా మంచిది. ఇదే కంటిన్యూ చేస్తే కేసులు కూడా తగ్గుముఖం పడతాయి. మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాను పబ్లిక్కి, అకారణంగా రోడ్డుపైకి వచ్చి ఇబ్బంది పడదు. ఖచ్చితంగా వస్తే లాక్డౌన్ అనేది ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తప్పదు. వెహికల్ సీజ్ చేస్తాం, 45 కేసులు అవుతాయి. అందుకోసం ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. మీరు మీ ఫ్యామిలీని ప్రశాంతంగా కాపాడుకోండి. 10 రోజులు ఏ విధంగా కోఆపరేట్ చేస్తారో అదేవిధంగా కోఆపరేట్ చేస్తూ మీరు సేఫ్గా ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం, కరోనా కాలంలో సమ్మె సరికాదని హితవు. టీచర్లకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి, ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు. బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఈటల, కాషాయం కూటికి చేరటం లేదని స్పష్టం. కడపలో నల్ల జెండాలతో కాంగ్రెస్ సీనియర్ నేత నిరసన, బ్లాక్ డేకు మద్దతిచ్చిన తులసిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.